పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ రాజధాని ఢిల్లీకి ఉగ్రముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీలోని పలు పర్యాటక ప్రాంతాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. సున్నితమైన ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఢిల్లీపై ముష్కరులు ఫోకస్ పెంచినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో పలు పర్యాటక ప్రాంతాల్లో పోలీసులు భద్రతను పెంచారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. పహల్గామ్ దాడి అనంతరం కొంత అప్రమత్తమైన నేపథ్యంలో ముష్కరులకి సంబంధించి ఎవరైనా సరే అనుమానాస్పదంగా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాలని స్థానికులు చెప్పారు. అలాగే ఢిల్లీపై కూడా ఫోకస్ పెంచినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణ, ఢిల్లీలో హై అలర్ట్ వివరాలేంటి? పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా చర్యలు గణనీయంగా పెంచబడ్డాయి. ఢిల్లీ పోలీస్ శాఖ నగర వ్యాప్తంగా హై అలర్ట్ కూడా ప్రకటించింది. పర్యాటక ప్రాంతాలు అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులతో ఢిల్లీ పోలీసు అధికారులు సమన్వయంతో ఈ యొక్క ఆపరేషన్ ను చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు భద్రతను కూడా మరింత బలోపేతం చేయాలని చూశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ కూడా ఇప్పుడు హై సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. అయితే పహల్గామ్ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా భద్రతా చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా స్లీపర్ సెల్స్ అయితే లష్కర్ ఏ తోయిబా, జైష్ ఈ మహమ్మద్ కి సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ అటు జమ్మూ కాశ్మీర్ ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరిపైన కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ చర్యల్లో భాగంగా ఏదైనా స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు తీసుకోవాలంటూ ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, డీజీపీలకు కూడా కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు హై అలర్ట్ విధించింది. మరోపక్క పాకిస్తాన్ భారత సైనిక చర్యలు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరించింది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కూడా మరింత పెంచిందనే చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు, దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు, పోలీస్ స్టేషన్లకు కూడా తెలియజేయాలంటూ కేంద్ర హోంశాఖ సూచించింది. సో మొత్తంగా హై అలర్ట్ అయితే ఢిల్లీలో విధించారు. మరోపక్క అన్ని రాష్ట్రాలకు కూడా దీనికి సంబంధించినటువంటి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.